కోపం రెండక్షరాల చిన్న మాటే కానీ జీవితాలను సర్వనాశనం చేయగల శక్తి దానికుంది. ముక్కు మీద కోపం ఉంచుకొని తిరిగేవారు మనకు తరచూ కనబడుతూనే ఉంటారు. కానీ ఆ కోపం వల్ల వాళ్ళేం కోల్పోతున్నారన్నది వాళ్ళు తెలుసుకోలేరు. మనిషి జయించాల్సిన 6 చెడు లక్షణాల్లో కోపం కూడా ఒకటి. ఇది భయంకరమైన శత్రువు. అతిపెద్ద మానసిక వైకల్యం. ఎంత తపస్సు చేసినా విశ్వామిత్రుడు, భృగువు, దుర్వాసుడు లాంటి వారు తమ కోపాన్ని జయించలేక అవమానాల పాలయ్యారు. కానీ వాళ్ళ కోపాలన్నీ లోక కళ్యాణ కారకాలన్నది వేరే విషయం. మనం కూడా వాళ్ళలా లోక కళ్యాణ కారకం అని చెప్పుకోవడానికి దేవతలము కాము, మహర్షులము కాము. మామూలు మనుషులం. కొరకొర చూపులు, చురకత్తులాంటి మాటలు, మూతి విరుపులు కోపతాపాలకు ప్రతిరూపాలైన చేష్టలు. కోపం తగ్గాలంటే అద్దం ముందు నిలబడి నచ్చిన వాళ్ళని గట్టిగా తిట్టేసుకోమని చెప్తూ ఉంటారు. పిల్లలతో ఆడుకున్నా, దేవుడి మందిరంలో ధ్యానం చేసుకున్నా కూడా కోపం తగ్గుతుంది. కోపం అందరినీ అన్నిటినీ నాశనం చేస్తుంది. అందుకే తప్పు ఎవరి వల్ల జరిగినప్పటికీ ముందుగా మౌనాన్ని ఆశ్రయించడం, శాంతంగా ఉండటం, సహనాన్ని పాటించడం వంటివి చేయాలి. ఎందుకంటే తన కోపం తనకే శత్రువు కావడం మాత్రమే కాదు, తరతరాలకు శత్రువుగా మారుతుంది. కోపం వల్ల కలిగే నష్టం జీవితాంతం తన వారిని, తన తర్వాత వారిని కూడా వెంటాడుతుంది. బంధాలను, అనుబంధాలను అన్నిటినీ చెడగొడుతుంది. కోపం తగ్గిన తర్వాత క్షమాపణలు చెప్పినా కూడా చాలా వరకు బంధాలు తిరిగి అతకకపోవచ్చు. చీటికి మాటికి కోపం తెచ్చుకొని దానివల్ల జీవితకాలం వేదన పడే బదులు ముందుగానే దానికి నిగ్రహం అనే సంఖ్యలు వేయడం అందరికీ శ్రేయదాయకం కదా.